హలో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు మామీస్ టేల్స్. చలికాలం వచ్చేసింది. మనకి అరుగుదల అనేది తక్కువగా ఉంటుంది. అందుకని మీకోసం ఒక కొత్త రెసిపీ తీసుకొచ్చాను. మెంతి ఆకుకూరతో పాలు పోసిన కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మెంతి కూరలో ఫైబర్ కంటెంట్ అండ్ ప్రోటీన్ చాలా ఎక్కువగా ఉంటుంది. మెంతి పాలకూర కర్రీ చపాతీలోకి, రోటీలోకి, పుల్కాల్లోకి సైడ్ డిష్గా చాలా ఎమ్మీ అండ్ టేస్టీగా ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుంది. ప్రిపరేషన్ ప్రాసెస్లో ముందుగా స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకుని దాంట్లో ఒక పావు కప్పు పల్లీలు వేసుకోవాలి. స్టవ్ని మీడియం సైజ్ ఫ్లేమ్లో పెట్టుకుని పల్లీలు దోరగా వేయించుకుంటూ ఉండాలి. దీన్ని కంటిన్యూస్గా తిప్పుతూ ఉండాలి, లేకపోతే పల్లీలు మాడిపోతాయి. ఇలా పల్లీలు వేగినాక దాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. పల్లీలు చల్లారినాక దాన్ని పొట్టు తీసుకుని దాన్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. మూత పెట్టుకుని దాన్ని కోర్స్గా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక ఎంటీ బౌల్ తీసుకుని దాంట్లో 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు స్లైస్గా కట్ చేసుకుని వేసుకోవాలి. ఒక పెద్ద క్యాప్సికమ్, అది కూడా స్లైసెస్గా కట్ చేసుకుని వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ మెత్తనుప్పు, 1 టేబుల్ స్పూన్ పచ్చికారం, 3-4 టేబుల్ స్పూన్ కోర్సుగా గ్రైండ్ చేసుకున్న పల్లీ పౌడర్, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని బాగా మొత్తం అంతా మిక్స్ చేసుకుని పక్కన ఒక 10 మినిట్స్ పెట్టాలి. కుకింగ్ ప్రాసెస్లో ముందుగా స్టవ్ వెలిగించుకుని దానిపైన ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ హీట్ ఎక్కినాక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 6-8 వెల్లుల్లి రెబ్బలు, 2 రెబ్బల కరివేపాకు, 1 టీ స్పూన్ పచ్చిమిర్చి తరుగు ఒకసారి మిక్స్ చేసుకున్నాక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఉల్లిపాయ, క్యాప్సికమ్ ఇందాక మనం కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని ఈ తిరగమాతలోకి వేసుకోవాలి. తర్వాత ఒక కట్ట మెంతికూరని శుభ్రంగా కడిగి సన్నగా తరిగినది తిరగమాతలో వేసుకుని మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ప్యాన్ మీద మూత పెట్టుకుని 7-10 నిమిషాల వరకు సిమ్లో కూరని మగ్గనివ్వాలి. తర్వాత మూత ఓపెన్ చేసి మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. కూర అంతా ఒకసారి మగ్గిందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. మొత్తం అంతా మగ్గినాక దాంట్లో ఒక 100-150 ml పాలుని పోసుకోవాలి. ఒకసారి కూరంతా మొత్తం కలుపుకుని మూత పెట్టుకుని సిమ్లో 2-3 నిమిషాల వరకు ఉడకనివ్వాలి. తర్వాత మూత తీసుకుని చూస్తే ఈ కన్సిస్టెన్సీలో స్టవ్ ఆఫ్ చేసుకుని ఎమ్మీ టేస్టీ మెంతి పాలకూర కర్రీ రెడీ అయిపోయింది. దీన్ని అన్నంలో, చపాతీ, రోటీ దేంట్లో అయినా కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. ఇప్పుడు మీకు ఒక క్విక్ క్వశ్చన్. మెంతి కూరలో ఉన్న బెనిఫిట్స్ మీకు తెలిసిన కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, subscribe the video. See you in the next video. Until then, bye bye.